హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారు అందరూ? మొన్న మీకు బేసిక్ కేక్ ఎలా చేయాలో చేసి చూపించాను కదా. ఈరోజు చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూస్తాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూస్తామా. 1 బౌల్ ఆఫ్ మైదా తీసుకున్నాను ఇక్కడ. అలాగే హాఫ్ బౌల్ ఆఫ్ కోకోవా పౌడర్ తీసుకున్నాను. 1 బౌల్ ఆఫ్ షుగర్ పౌడర్ చేసుకొని మిక్సీలో రెడీగా పెట్టుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా. అలాగే బ్రూ ఇన్స్టెంట్ ఒక్క స్పూన్తో, అంటే ఒక హాఫ్ స్పూన్ కూడా చాలు, దాన్ని వామ్ వాటర్లో వేసి ఇలాగ ఒక హాఫ్ బౌల్కి రెడీ చేసి పెట్టుకున్నాను. 2 ఎగ్స్, అలాగే చూసుకున్నప్పుడు మిల్క్ ఒక 1/4 బౌల్లో తీసుకున్నాను. జీడిపప్పు వేయించి పెట్టుకున్నాను లాస్ట్లో గార్నిషింగ్కి. తర్వాత ఇక్కడ చూసినప్పుడు మనము ఈ బౌల్లో వచ్చేసి నేను 1/4 బౌల్ ఆయిల్ తీసి పెట్టుకున్నాను. అలాగే వెనిల్లా ఎసెన్స్ ఒక స్పూన్ రెడీ చేసుకున్నాను. మరి ఇవన్నీ రెడీగా పెట్టుకొని మనము చాక్లెట్ కేక్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూస్తామా. ఇంకా 1 by 1 ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటాము. ఫస్ట్ 2 ఎగ్స్ తీసుకున్నాం కదా, ఈ ఎగ్స్ని వేసేసుకుంటాము. ఈ విధంగా డ్రాప్ చేసుకుంటాము ఎగ్స్ని. ఆ తర్వాత మనం ఎగ్స్లో మనం తీసుకున్న షుగర్ని యాడ్ చేసేసి కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి. చూసారా, ఎగ్ కానీ మనం వేసిన 2 ఎగ్స్ షుగరు బాగా కలిపిన తర్వాత చక్కగా ఫోమ్ లాగా తయారైపోయింది. చూడండి. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేసేసి నీట్గా ఈ విధంగా మళ్ళీ మిక్స్ చేసేయాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా బాగా కలిసిపోయి ఫోమ్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న బేకింగ్ పౌడర్ వేసేయాలి. బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వేసేసి బాగా కలిపేయాలి. ఇప్పుడు చూసారు కదా ఏ విధంగా తయారైందో. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఇందాక బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసాం కదా, ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో మనం తీసుకున్న ఫ్లోర్ అంటే పిండి, కోకో పౌడర్ అన్నీ వేసేయచ్చు. కానీ అవి వేసే ముందు వాటి నీట్గా జల్లిడి పట్టుకొని అప్పుడు వేయాలి. లంప్స్ రాకుండా, గడ్డలు ఫామ్ అవ్వకుండా నీట్గా వస్తుంది. వేస్తామా. ఇదండి, ఈ విధంగా మనము జల్లిడిలో మైదా వేసేసుకొని నీట్గా ఈ విధంగా జల్లిడి పట్టేసేయాలి. నెక్స్ట్ ఈ విధంగా కోకో పౌడర్ను కూడా నీట్గా ఇలా జల్లిడి పట్టేయాలి. బేసిన్లో కోకో పౌడరు, మైదా అన్నీ వేసేసాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా దీంట్లో కొంచెం సాల్ట్ చిటికెడు వేసేసి మనం తీసుకున్న వెనిల్లా ఎసెన్స్ కూడా వేసేయాలి. అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని దీంట్లో కొంచెం పాలు పోసుకుంటూ మనం తీసుకున్న మిల్క్ తీసుకుంటూ మిక్స్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా బ్యాటర్ని అంతా నీట్గా మనం ఒకే డైరెక్షన్లో ఇలా తిప్పుకుంటూ మధ్యలో ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు దీన్ని. ఈ విధంగా నీట్గా ఒకే డైరెక్షన్లో మనం ఇలా తిప్పుకుంటూ మళ్ళీ ఒకసారి ఇట్లా అనడము, మళ్ళీ తిప్పేయడము, ఈ విధంగా చేసుకోవాలి. మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం కావాలంటే మనం తీసుకున్న కాఫీ పౌడర్తో చేసుకున్నాం కదా, ఆ సొల్యూషన్ కూడా యాడ్ చేసేసేయాలి. సో బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చూడండి, ఇలా రావాలి. దాని కన్సిస్టెన్సీ ఇలా రావాలి. అంటే చూడండి, ఈ విధంగా ఒక రిబ్బన్ లాగా ఆ పిండి ఇలా పడాలన్నమాట. ఈ ట్రే మొత్తం లోపల ఆయిల్తో నీట్గా గ్రీస్ చేసేసాను. చేసి కొంచెం ఫ్లోర్ అంటే పిండి వేసేసి బాగా ఇలా కదిపితే ఈ విధంగా అంతా దాంట్లో పిండితో కోటింగ్ అయిపోయింది. ఇది కూడా మనం బాగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కేక్ వేయడానికి. చూస్తామా ఎలా వేయాలో దీంట్లో. ఇదండి, ఇప్పుడు మనం తీసుకునే బ్యాటర్ అంతా నీట్గా దీంట్లోకి పోసేస్తున్నాను. విధంగా బ్యాటర్ అంతా దీంట్లో ట్రేలో పోసేసానండి. పోసేసి కొంచెం జీడిపప్పు కూడా వేసేసాను. ఇంకా దీన్ని ఓవెన్లో పెట్టేయచ్చు. మనం 30 minutes బేక్ చేయాలి.
చూసారా, ముందే ప్రీ హీట్ చేసుకున్న ఆ వెజల్ ఓవెన్ లాగా యూస్ చేసుకున్న, దాంట్లో కొంత సాల్ట్ వేసాను, చిన్న ట్రే కూడా పెట్టాను దాని కింద స్టాండ్ లాగా, దాని మీద ఈ ట్రైన్ పెట్టాను. పెట్టిన తర్వాత ఇంకా కాసేపు మనం ఈ ఓవెన్ క్లోజ్ చేసేసి ఒక 30 minutes దాకా బేక్ చేస్తాము. చూస్తామా కేక్ ఎంతవరకు బేక్ అయిందో. ఎస్, చక్కగా బేక్ అయిపోయింది. ఇంకా తీసేసుకోవచ్చండి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనము బేక్ అయిందా లేదా సరిగాని. బేక్ అయిందా లేదా సరిగాని మనం ఒక నైఫ్ ఇట్లా పెట్టి లోపల పెట్టి చూడొచ్చు. ఏమీ రాలేదు కేక్, ఈ నైఫ్కి నీట్గా వచ్చేసింది కాబట్టి అది బేక్ అయిపోయినట్టు అనమాట. బేక్ అయిపోయినట్టు. కేక్ నేను ఆ వెజల్లో నుంచి తీసేసానండి, బేక్ అయిపోయింది. ఇంకా మనము ఈ విధంగా అంచుల్ని ఇలా కాస్త లూజ్ చేసుకుంటూ ఇలా అంచుల్ని కాస్త ఇలా నైఫ్తో అనాలి. సో చాక్లెట్ కేక్ యమ్మీగా ఉంది, చక్కగా రెడీ అయిపోయింది. అంటే నేను ఆ వెజల్లో నైఫ్తో అంతా లూజ్ చేశాను కదా, చేసిన తర్వాత ఆ వెజల్ని అంటే ఆ కేక్ ట్రేని నేను ఏం చేశానంటే ఈ ప్లేట్ మీద రివర్స్ చేసేసాను. రివర్స్ చేసిన తర్వాత ఆ కేక్ దాంట్లో నుంచి నాకు విడిపోయి దీంట్లోకి ప్లేట్లోకి ప్లేస్ అయిపోయింది. సో చాలా యమ్మీగా ఉంది కదా కేక్, చూడడానికి చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. టేస్ట్ చేస్తామా ఇంకా పీసెస్గా కట్ చేసి. సో దీన్ని కట్ చేస్తాము. చాలా జ్యూసీగా స్పాంజీగా చాలా బాగా వచ్చింది. పీసెస్ కూడా కట్ చేస్తున్నాను నేను. సో చూసారు కదా ఎలా ఉందో, చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా సాఫ్ట్గా వచ్చింది, సూపర్గా సాఫ్ట్గా ఉంది. ఇంకా టేస్ట్ చేసి చూస్తాము. చూడండి ఎంత జ్యూసీగా ఉందో, జ్యూసీగా ఉంది, సాఫ్ట్గా ఉంది, స్పాంజీగా ఉంది, ఎక్సలెంట్గా వచ్చింది. లెట్ మీ టేస్ట్ దిస్. చాలా బాగుందండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఎంత బాగుందో చెప్పలేను. తప్పక ట్రై చేయండి. ట్రై చేసి మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.